Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. Praise the Lord. Hallelujah. ప్రభునందు ప్రియమైనటువంటి యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఇప్పుడు నవ్వుతూ మీ ముఖాలు ఇప్పుడు కళకళలాడుతూ ఉండాలని నేను నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో మర్మములను, మరుగైన సంగతులను మాకు బయలుపరచమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, యేసు రక్తములోని శక్తిని మేము పూర్తిగా అనుభవించినట్లు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఈరోజు మరొక గొప్ప అంశంతో నేను మీ దగ్గరికి వస్తున్నాను. అదేంటంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనము నుండి నేను వాక్యాన్ని చదువుతున్నాను. మీరు దయచేసి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. అదేవిధంగా 6:22 కూడా చదువుతున్నాను. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీల పాళెము వెలుపట వారిని నివసింపజేసిరి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలో యేసు రక్తమును గూర్చి డైరెక్ట్ వాక్యం లేకపోయినప్పటికీ యేసు రక్తం ఎంత ఘోర పాపినైనా రక్షించగలదు, భద్రముగా కాపాడగలదు అనే సత్యము, అంశము ఈ వాక్యములో ఇమిడి ఉన్నది. ఇది రాహాబు అనే ఒక వేశ్యను గూర్చినటువంటి చరిత్ర సంఘటన. ఇది ఏ సందర్భంలో జరిగిందంటే, అలనాడు మోషే కొంతమంది వేగుల వారిని పంపించినట్లుగానే యెహోషువ కూడా యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి, స్పై చేయడానికి 2 వేగుల వాళ్లను పంపించారు. వారు రాహాబు అనే ఒక వేశ్య ఇంట దిగి ఆమె ద్వారా వారిరువురు కాపాడబడి వారు చెప్పిన రీతిగా ఆమె తమ గృహానికి ఒక ఎర్రని దారము కట్టుట వలన ఏ విధంగా రక్షించబడిందో ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబము, ఆమె బంధువులు ఏ విధంగా ఆ నాశనములో నుండి తప్పింపబడ్డారో ఇక్కడ మనం చూడగలం. ఈ యొక్క సందర్భంలో యేసు రక్తమును గూర్చినటువంటి మరొక సబ్జెక్ట్, మరొక అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు నేను చెప్పబోయే వాక్య సందేశం ఏంటంటే సేవింగ్ బ్లడ్, రక్షించే రక్తము. ఈ సందర్భాన్ని వారెన్ వీస్బీ అన్నటువంటి ఆయన చక్కగా వివరించడం జరిగింది. ముందుగా ఆయన యెరికో పట్టణాన్ని గురించి ఏం చెప్పాడంటే,
యెరికో పట్టణము చుట్టూ 2 అతి పెద్ద ప్రాకారములు ఉన్నవి అని చెప్పాడు ఆయన. ఒకటి ఇన్నర్ వాల్, రెండవది ఔటర్ వాల్. ఇన్నర్ వాల్ అంటే లోపలి ఉన్న ప్రాకారము 12 అడుగుల దళసరి కలిగినటువంటిది. 12 అడుగులు. జాగ్రత్తగా గమనించండి, 12 అంగుళాలు కాదు. అది ఎంత పెద్ద గోడో మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఔటర్ వాల్, బయట ఉన్నటువంటి గోడ 6 అడుగులు దళసరి కలిగినటువంటిది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ గోడలు ఎంత పెద్దవంటే ఆ గోడల మీద ఇళ్ళు కూడా కట్టుకున్నట్టుగా మనం ఈ వాక్యంలో చూడగలం. అంతేకాదు, ఈ గోడల ఎత్తు ఎంతంటే 30 అడుగుల ఎత్తు అని వారెన్ విస్బీ అన్నటువంటి ఆయన చెప్పాడు. 30 అడుగుల ఎత్తు. ఇలాంటి గోడల్ని ఎవరు పడగొట్టగలరు? ఇలాంటి గోడలను ఎవరు దాటగలరు, దూకగలరు? దేవుడొక్కడే ఆ పని చేయగలడు. అంతేకాదు, యెరికో పట్టణానికి వచ్చి ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, ఈ యెరికో పట్టణం అనేది 9 ఎకరాల స్థలములో ఉన్నది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ 9 ఎకరాల వైశాల్యములో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని చుట్టూ తిరగాలంటే ఒక అరగంట గాని 45 నిమిషాలు గాని సరిపోతుందని చెప్పాడు ఆయన. అలాంటి ఒక పెద్ద పట్టణము, భయంకరమైన ప్రాకారములు కలిగినటువంటి పట్టణము యెరికో పట్టణం. ఈ సంఘటన క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో జరిగిందని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఈ అధ్యాయంలో ఆ వేగు చూడడానికి వచ్చిన వారి పేర్లు లిఖించబడలేదు, కానీ ఆ అధ్యాయమునకే ఒక హీరోయిన్ అని చెప్పొచ్చు. అదిగా ఒక దైవజనుడు అన్నాడు, ఫ్రమ్ హార్లట్ టు హీరోయిన్. వేశ్య ఒక హీరోయిన్, ఒక కథానాయికగా మారిపోవడం, ఫ్రమ్ హార్లట్ టు హీరోయిన్ అని ఒక బైబిల్ పండితుడు ఆమెను గురించి వివరించారు. ఎంత చక్కని మాట చూశారా? రక్తములో ఉన్నటువంటి శక్తిని ఒక్క మాటతో తేల్చేశాడు ఆయన. ఫ్రమ్ హార్లట్ టు హీరోయిన్. ఒక వేశ్యను, ఒక పాపాత్మురాలను ఆమె రక్షించబడి ఆ నాశనములో పడకుండా కాపాడబడి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో స్థానం సంపాదించుకుందంటే నిజంగా అది దేవుని కృప, రక్తములో ఉన్న శక్తి అని మనం చెప్పగలం. అంతేకాదు, రాహాబు అనే మాటకు అర్థం ఏంటంటే, దగ్గర 4 అర్థాలు ఆమె గురించి నేను రీసెర్చ్ లో తెలుసుకున్నాను. 1 ఇన్సులెన్స్, 2 ఫీస్నెస్, 3 బ్రాడ్, 4 స్పేషియస్నెస్. ఇన్సులెన్స్ అంటే గౌరవము లేని, మర్యాద లేని అని అర్థం. ఫీస్నెస్ అంటే క్రూరమైన, కోపమైన అని అర్థం ఉంది. ఇక బ్రాడ్ అండ్ స్పేషియస్నెస్ అంటే విశాలమైన అని అర్థం ఉంది. ఈ విశాలమైన అనే పదాన్ని బైబిల్ పండితులు వివరించారు, కానీ దాన్ని చెప్పడం అంతగా బాగోదు, అందుకని దాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఈ రాహాబును గూర్చి 3 చోట్ల వేశ్య అని వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం ఎంత యాక్యురేట్ అంటే భక్తుల యొక్క మంచితనాన్ని దాచిపెట్టలేదు, భక్తుల యొక్క బలహీనతలను కూడా దాచిపెట్టలేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశేషత, శ్రేష్టత ఇదే. రాహాబును వర్ణిస్తూ, రాహాబును గురించి చెప్తూ, మాట్లాడుతూ 3 చోట్ల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వేశ్య అని వ్రాయించాడు. మిడ్రాష్ అనేటువంటి గ్రంథంలో ఈమెను గురించి ఏం చెప్పారంటే, అతి సౌందర్యవంతమైనటువంటి 4 స్త్రీలలో ఈమె ఒకతే
ఆ మిగతా ముగ్గురు ఎవరంటే శారా, అబీగయల్ అండ్ ఎస్తేర్. అంత అందమైనటువంటిది, మోస్ట్ బ్యూటిఫుల్ గాడ్. ఒక బైబిల్ పండితుడు రాహాబును గురించి వర్ణిస్తూ బ్యాడ్ గర్ల్ ఇన్ ద బైబిల్ అన్నాడు. ఎస్, బ్యాడ్ గర్ల్ అయినా, బ్యాడ్ మ్యాన్ అయినా, బ్యాడ్ ఉమన్ అయినా, బ్యాడ్ బాయ్ అయినా, యేసు రక్తం గుడ్ బాయ్ గా, గుడ్ గర్ల్ గా మార్చడానికి శక్తి కలిగింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ రాహాబును గూర్చి పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే, కన్వర్టెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 50. 50 సంవత్సరాల వయసులో ఆమె కన్వర్ట్ అయింది, మారు మనసు పొందింది, రక్షించబడింది, క్రీస్తులోనికి వచ్చింది అని బైబిల్ పండితులు చెప్పారు. ప్రియ బిడ్డలారా, ప్రభువు దగ్గరికి రావడానికి వయసుతో సంబంధం లేదు. పిల్లలు ప్రభు దగ్గరికి రావచ్చును, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, రేపో మాపో చచ్చిపోతారు అన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభు దగ్గర చోటు ఉంది, అవకాశం ఉంది. ఆమేన్, గ్లోరీ టు గాడ్. ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చర్చికి వస్తారా, సండే స్కూల్కి వస్తారా అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మాకేం తెలుసా అండి మీరు చెప్పేది, మేము రామంటున్నారు వాళ్ళు. పోనీ యవనస్తుల దగ్గరికి వెళ్ళి, యవనస్తులారా ప్రభు దగ్గరికి రండి, మీ జీవితం చాలా బాగుంటుంది, బంగారు భవిష్యత్తు మీకు దొరుకుతుందని చెప్తే వాళ్ళు అంటున్నారు, అయ్యో సారీ సార్, మేము యవనస్తులు చాలా ఎంజాయ్ చేయాలి, చాలా తిరగాలి, లోకాన్ని అనుభవించాలి, కాబట్టి మేము రాలేవండి, తర్వాత చూద్దాములేండి అంటున్నారు వాళ్ళు. ఇక వృద్ధులు, ముసలి వాళ్ళ దగ్గరకు వచ్చి సువార్త చెబితే వాళ్ళు అంటున్నారు, మాకెందుకండి అయ్య గారు, రేపు మాపు చచ్చిపోయేలాగా ఇంకా లైఫ్ అంతా అయిపోయింది కదా, ఇంక చచ్చిన తర్వాత ఈడ్ చేస్తారో కాల్ చేస్తారో ఏం చేస్తారో అని వాళ్ళు అంటున్నారు. పిల్లలేమో మాకేం తెలియదు అంటున్నారు, ఎవరొస్తులేమో మేము లైఫ్ ఎంజాయ్ చేయాలంటున్నారు, ముసలోళ్ళే మాకెందుకు అంత అయిపోయింది అంటున్నారు. ఇంకెవరికి చెప్పాలి మేము? వాక్యంలో వ్రాయబడి ఉంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎస్, బాల్య దినములందే, చిన్న వయసులోనే, ఇన్ యువర్ యూత్ఫుల్ డేస్ రిమెంబర్ ది క్రియేటర్, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకంటే ఒకానొక వయసు వస్తుంది, ఒకానొక టైం వస్తుంది, అప్పుడు నీవు వృద్ధుడు వృద్ధురాలు అయిపోతావు. అప్పుడు మాటలు మాట్లాడలేవు, పాటలు పాడలేవు, చూడలేవు, నడవలేవు, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, పళ్ళు ఊడిపోతాయి, కన్నులు సరిగా కనిపించవు, ప్రయాణాలు చేయలేవు, మిడత బరువుగా ఉంటుంది, తల వెంట్రుకలు తెల్లవైపోతాయి, గుండె బలహీనమైపోతుంది, వెన్నెముక కూడా డిస్లొకేట్ అయిపోద్ది. ఇంకప్పుడు ఏం చేస్తావు నువ్వు? బలం ఉన్నప్పుడు దేశాలన్నీ తిరిగావు, బలం ఉన్నప్పుడు ఊర్లన్నీ తిరిగావు, నీ బలమంతా కూడా బయట వీధుల్లో పారబోసావు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే సుఖమేంటి? కానీ శుభవార్త ఏంటంటే ప్రభు అప్పుడు కూడా క్షమిస్తాడు, అప్పుడు కూడా రక్షిస్తాడు. కానీ అది మంచి పని కాదు. మీకు ఒక అనుమానం రావచ్చు, అదేంటంటే, అయ్యా మేము చిన్నప్పటి నుంచి ప్రభువుని నమ్ముకొని ఎంతో సమర్పణతో, ఎంతో భయభక్తులతో లోకాన్ని ప్రేమించకుండా జీవిస్తున్నామే, మరి వాడు చనిపోయే ముందు ప్రభువుని నమ్ముకొని రక్షించబడ్డాడే, పరలోకంలో మేమిద్దరం ఒకటేనా అని అనుమానం రావచ్చు. కానీ ప్రియబిడలారా, పౌలు గారి థియాలజీ గాని మనం చదివినట్లయితే, పౌలు గారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పరలోకంలో కూడా కొన్ని గ్రేడ్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎస్, వాళ్ళేదో అగ్నిలో రక్షించబడినట్లు రక్షించబడతారంతే. కానీ నీ ప్రార్థన, నీ ఉపవాసములు, నీ నిరీక్షణ, నీ సమర్పణలు దేవుడు గాలికి ఎగరవేసేవాడు కాదు. వాటికి బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, అవార్డ్స్ ఇస్తాడు, రివార్డ్స్ ఇస్తాడు. ప్రియబిడలారా, చిన్న బిడలారా, యవనస్తులారా, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్తికుడు డిఎల్ మూడీ ఒకరోజు ఒక చోట మీటింగ్ పెట్టి ఇంటికి వచ్చాడు. తన ఫ్రెండ్ అడిగాడు, ఈవేళ ఎంతమంది రక్షణ పొందారు? ఆయన చెప్పిన మాట ఏంటంటే, 2 ఫుల్ టికెట్స్ 2 హాఫ్ టికెట్స్ అని చెప్పాడు ఆయన. అప్పుడు ఫ్రెండ్ అన్నాడు, ఎస్, ఫుల్ టికెట్స్ అంటే పెద్దవాళ్ళు కదా, హాఫ్ టికెట్స్ అంటే చిన్నపిల్లలు కదా అన్నాడు. వెంటనే డిఎల్ మూడీ, అలా కాదు, ఫుల్ టికెట్స్ అంటే చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా ప్రభువుకి అంకితం చేసేసారు. హాఫ్ టికెట్స్ అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఆల్మోస్ట్ సగం బతుకు అయిపోయింది, లోకం కోసం ఖర్చు పెట్టిన సగమే మిగిలింది. కాబట్టి ఉన్నపాటున ప్రభువు దగ్గరికి రండి, ఉన్నపాటున వచ్చి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడండి. సుంకరి ప్రార్థించినట్టుగా, దేవా పాపినైన నన్ను కరుణించుమని కన్నీళ్లు విడవండి, పాపములను ఒప్పుకోనండి. ఇక్కడ రాహాబు విషయంలో 50 సంవత్సరాల వయసులో ఆమె కన్వర్ట్ అయినట్టుగా బైబిల్ పండితులు చెప్తున్నారు. ఇంకా రాహాబును గూర్చి యూదుల గ్రంథాల్లో ఏం రాశారంటే, ఆమె ఒక ప్రార్థన చేసినట్టుగా రాశారు. ఇది బైబిల్లో లిఖించబడలేదు, అలాగని వీటిని కూడా మనం తీసి పారవేయలేం. ఆమె చేసిన ప్రార్థన ఏ విధంగా ఉందంటే, మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, ఐ హావ్ సిన్డ్ విత్ 3 థింగ్స్, విత్ మై ఐస్, విత్ మై థైస్ అండ్ విత్ మై స్టమక్. ఆమె చేసిన ప్రార్థన, భూమి ఆకాశములకు ఓ యజమానుడు అయినటువంటి దేవా, నేను 3 పాపములు చేసి ఉన్నాను, 3 విషయములలో 3 అవయవములతో నేను పాపము చేసి ఉన్నాను. అవేంటంటే, మా ఐస్, నా నేత్రములతో నేను పాపము చేశాను. మై థాయిస్, థాయిస్ అంటే తొడలు అన్నమాట, వాటితో నేను పాపం చేశాను. మై స్టమక్, కడుపు, దానితో నేను పాపం చేశాను. ఎంత మంచి ప్రార్థన చేసిందో చూసారా రాహాబ్. ప్రియబిడ్డలారా, మనం కూడా అలాంటి ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, క్షమాపణ కొరకైన వేడుకోలు ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే మనం కూడా నేత్రాశయంలో ఉంటున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఈ లోకములో ఉన్నవి ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక చక్కని పాయింట్ చెప్తాడు, ఏంటంటే విజన్ డామినేట్స్. ఎస్, విజన్ డామినేట్స్. మనం కూడా కన్నులతో నేత్రములతో పాపం చేస్తున్నాం. అక్కడ హవ్వమ్మ దేవుడు నిషేధించినటువంటి తినొద్దు అని ఖచ్చితంగా ఖండితంగా దేవుడు చెప్పినటువంటి ఆ వృక్షాన్ని చూచింది. చూస్తే అది ఎలా ఉంది? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. కన్నులు దేవుడు ఎందుకు ఇచ్చాడండి? చూడ్డానికే అంటున్నారు, చూడ్డానికే ఇచ్చాడు. చూడ్డానికంటే దిక్కుమాలినవన్నీ చూడ్డానికి కాదు, పనికిమాలినవన్నీ చూడ్డానికి కాదు, దేవుణ్ణి చూడ్డానికి ఇచ్చాడు ఈ కన్నులు. నీ కన్నులు ఏ విధంగా వాడుకుంటున్నావు నీవు? ప్రియబిడ్డలారా, ఆకాను అనేవాడు డబ్బును చూసినట్టుగా వాక్యంలో ఉంది. డబ్బును చూస్తున్నావా నీవు? ఇశ్రాయేలీల్లో ముఖ్యంగా సైన్యంలో నో కౌంటింగ్, కౌంట్ చేయకూడదని ఉంది. మన రోజు కౌంటింగే, మనసంతా కౌంటింగ్ మీదే. ఆకాను డబ్బును చూశాడు. యుద్ధానికి ముందు ఉండాల్సినటువంటి రాజు, యుద్ధ రంగంలో ముందుండి సైనికులు ఎంకరేజ్ చేస్తూ పోరాడాల్సినటువంటి రాజు ఒకరోజు నిద్రపోయి మధ్యాహ్న కాల సమయంలో సాయంకాలం వేళ లేచి స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. ప్రక్కకు చూడొద్దు, యేసు వైపు చూడాలి. ఇక పౌలు మహాశయుడు ఏమన్నాడంటే,
వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి వైపు చూస్తూ నేను నా పరుగు పందెం కొనసాగిస్తున్నాను అన్నాడు. రాహాబును గూర్చి ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, రాహాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద 3 women mentioned in the lineage of Christ. యేసుక్రీస్తు వంశావళిలో ఉదహరింపబడినటువంటి 3 స్త్రీలలో ఈమె ఒకతే. వాట్ ఎ గ్లోరియస్ చేంజ్! ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! ఒక వేశ్య యేసుక్రీస్తు రక్షకుడు, మహాపరిశుద్ధుడు, ఆయన వంశావళిలో పేరు సంపాదించుకుంది అంటే దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యము, కృపాకార్యము, రక్షణ కార్యము, క్షమాకార్యము ఎంత ఘనమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత అద్భుతకరమైందో మనం అర్థం చేసుకోవాలి. అసలు రాహాబ్ అనే పేరులో మొదటి పదం రా. రా అంటే రా అని కాదు, రా అంటే ఈజిప్షియన్ గాడెస్. ఐగుప్తు దేశంలో సూర్యదేవుడు రా. రహాబ్ విగ్రహారాధనలోంచి వచ్చింది ఆమె. ఇక రూతు సంగతి మనకు తెలుసు. రూతు అంటే స్నేహితురాలు అని అర్థం. రూతు కూడా విగ్రహారాధన నేపథ్యంలో నుంచే వచ్చింది. విగ్రహారాధన కుటుంబంలో నుండే బయటకు వచ్చింది. దేవుడు ఒక పాపిని మహాపరిశుద్ధుడిగా మార్చగలడనే దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఎస్, ఆయన ఏమైనా చేయగలడు. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయగలడు. ఒక భేదవాడిని కోటీశ్వరుడిగా చేయగలడు. యెహోవాకు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు ఒకనొక సందర్భంలో. ఏమైనా చేయగలడు. వివాహము కానటువంటి కన్యకకు బిడ్డలను ఇవ్వలేదా? ఇక బిడ్డలు పుట్టరు అనే వయసులో ఉన్నటువంటి వృద్ధురాలైన, బహుకాలము గడిచిన వృద్ధురాలైన ఎలిజబెత్, ఆమెకు బిడ్డలు ఇవ్వలేదా? దేవుని కెపాసిటీ ఎంతో చెప్తున్నాను. రాళ్లలో నుండి పిల్లలను పుట్టింపగలడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. విశ్వాస విషయములో దేవుని చేత ఆమె మెప్పుకోలు పొంది ఉన్నది. అంతేకాదు, యాకోబు 2:25లో ఈ రాహాబు అనే వేశ్యను గూర్చి మరొక అద్భుతకరమైన మాట వ్రాయబడి ఉంది. అదేంటంటే, అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా. ఎస్, షీఈస్ కమాండెడ్ ఫర్ హర్ ఫెయిత్ ఇన్ హర్ యాక్షన్. ఆమె క్రియలను బట్టి ఆమె కమెంట్ చేయబడింది. మనం దేవుని మెప్పుకోలు పొందాలి. అయ్యగారు మెచ్చుకుంటారు, అమ్మగారు మెచ్చుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు మెచ్చుకుంటారని మనం యాక్షన్లు చేయనక్కర్లేదు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడునైతే దేవుని దాసుడని కాకయే పోదును. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆయన దగ్గర మనం సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్ తీసుకోవాలి. మనుషులు తిట్టినా పర్వాలేదు, దూషించినా పర్లేదు, అవమానాలు వేసినా పర్లేదు, అపనిందలేసినా, అపవాదులేసినా, చూసినా చూడకపోయినా, పెట్టినా పెట్టకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా, ఈ రాహాబుని వేశ్యను దేవుడు ఏ విధంగా కమెంట్ చేశాడు, అలాగే దేవుని మెప్పుకోలు మనం పొందాలి. దేవుడు సర్టిఫై చేయాలి. దాని కొరకు ప్రయాసపడదాం, దాని కొరకు వేగన పడదాం, దాని కొరకు మనం కష్టపడదాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక ముగింపులోకి మనం వస్తున్నాం. ఆమె రక్షించబడింది అంటే, ఆమె కాపాడబడింది అంటే, ఆమె కాదు, ఆమె కుటుంబం, బంధువులు,
ఆ నాశనములో పడకుండా సురక్షితంగా బయటపడ్డారంటే ఒక అద్భుతకరమైనటువంటి సంగతి ఉన్నది. అది ఏంటంటే ఆమె ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టినది. ఎర్రని దారం, ఎ లైన్ ఆఫ్ స్కార్లెట్ థ్రెడ్. ఎర్రని దారం. సాధారణంగా ఎరుపు అంటే మనం రక్తానికి గుర్తు అని భావిస్తాం కదా. ఎస్, పూర్వంలో సంఘ పితరులు, చర్చ్ ఫాదర్స్ అయినటువంటి జస్టిన్ మార్టర్ అండ్ ఓరిగన్, వాళ్ళిద్దరూ కూడా ఆ ఎర్రని దారమును యేసు రక్తముతో పోల్చారు. ఎరుపంటే రక్తానికి గుర్తు కనుక ఇంటి కిటికీకి గాని ఎర్రని దారము కట్టి ఉండకపోతే ఎరుకో పట్టణము ప్రజలతో ఆమె కూడా నశించి ఉండేది. ఎస్ ప్రియబిడలారా, దేవుడు ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. శిక్ష రాబోతూ ఉంది, నాశనము రాబోతూ ఉంది. మనం చేసే నీతి క్రియలు కాదు, ప్రార్థనలు కాదు, ధార్మిక కార్యక్రమాలు కాదు, సోషల్ యాక్టివిటీస్ కాదు, సేవియర్స్ యాక్టివిటీస్, రక్షకుని కార్యము ద్వారా, ఎర్రని దారము ద్వారా, అనగా యేసు రక్తము ద్వారా మాత్రమే మనం ఈ శిక్ష నుండి బయటపడగలము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసు రక్తము రక్షించే రక్తం. రూతు గ్రంథం 1:12, యోబు గ్రంథం 5:6-16, జకరియా 9:12 ఆ పదాన్ని, ఆ హీబ్రూ పదాన్ని హోప్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఎస్, ద రోప్ ఈజ్ అవర్ హోప్. అవర్ హోప్ ఈజ్ ఇన్ ద రోప్. ఎస్, రక్తము ద్వారానే నిరీక్షణ, యేసు రక్తము ద్వారానే పాప క్షమాపణ, యేసు రక్తము ద్వారానే విడుదల, విమోచన, యేసు రక్తము ద్వారానే పరలోక ప్రవేశము, యేసు రక్తము ద్వారానే పాప క్షమాపణ, యేసు రక్తము ద్వారానే వారు దేవుని పిల్లలుగా స్వీకరించబడుట. రోప్ ఈజ్ అవర్ హోప్. ఎర్రని దారము మన గృహాలకు కడదాం. ఎర్రని దారము మన ఈ ఆత్మ సంబంధమైన గృహానికి కట్టుకుందాం. ఎర్రని దారము మన సంఘానికి, చర్చికి కట్టుకుందాం. అలాగని ఎర్రని దారాలు తీసుకుని వచ్చి కట్టమని కాదు. ఎర్రని దారము, ఇట్ సిగ్నిఫైస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తమునకు గుర్తుగా, యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఈ ఎర్రని దారము ఉన్నది. ఎర్రని దారమే వల్లను కాపాడునుగాక, ఎర్రని దారమే వల్లను రక్షించునుగాక, ఎర్రని దారమే దురాత్మలను పారద్రోలునుగాక, ఎర్రని దారమే మనకు జయమని గ్రహించునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బి విత్ us till we meet again. Amen. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ జార్జ్ లిల్లీ బ్రెన్హమ్. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.